హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం వాట్ ఈస్ కంప్యూటర్ గురించి తెలుసుకుంటాం. సో కంప్యూటర్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. సో కంప్యూటర్ అనేది ఒక ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది మీరు పంపించిన డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే స్టోర్ చేస్తుంది అండ్ మనకు కావాల్సిన రిజల్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. అంటే సిపియు అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే ఇన్పుట్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్. సో కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ ఇన్పుట్ యూనిట్, సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్ తో ఉంటుంది. సో ఇక్కడ కీబోర్డ్, మౌస్, లైట్ పెన్, జాయ్స్టిక్ ఇలాంటి డివైజెస్ నే ఇన్పుట్ యూనిట్ అని అంటారు. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అని అంటాం. సో ఇందులో మళ్ళీ మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. అవుట్పుట్ యూనిట్ గా ఇక్కడ మానిటర్, ప్రింటర్ వర్క్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్స్టిక్స్, వెబ్ క్యామ్స్, వీటి ద్వారానే మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ని అందిస్తాం. జనరల్ గా ఈ ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్, స్కానర్ ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ డేటా ఫ్రమ్ హ్యూమన్ అండర్స్టాండ్ టు కంప్యూటర్ కెన్ వర్క్. అంటే ఈ డివైజెస్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ లోకి చేంజ్ చేస్తాయి. అప్పుడు కంప్యూటర్స్ ఆ డేటాని యాక్సెప్ట్ చేస్తాయి. మోస్ట్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైజెస్ ఏవి అంటే మనం కంప్యూటర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మోస్ట్లీ ఈ ఇన్పుట్ డివైజెస్ ని యూజ్ చేస్తాం, లైక్ కీబోర్డ్, మౌస్, మైక్, జాయ్స్టిక్ ఇలాంటివి. ఫస్ట్ మనం కీబోర్డ్ గురించి తెలుసుకుంటాం. సో కీబోర్డ్ లో మొత్తం 104 కీస్ ఉంటాయి. ఈ కీస్ 4 టైప్స్ లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న వాటినే ఫంక్షన్ కీస్ అంటారు. సో వీటిని ఆల్ఫా న్యూమరికల్ కీస్ అని అంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాటిని కర్సర్ కంట్రోల్ కీస్ అని అంటారు. సో రిమైనింగ్ అన్ని కూడా లైక్ కంట్రోల్, షిఫ్ట్, క్యాప్స్ లాక్, ట్యాబ్, ఎంటర్, బ్యాక్ స్పేస్, ఇన్సర్ట్, డిలీట్ వీటినన్నిటిని స్పెషల్ ఫంక్షన్ కీస్ అని అంటారు. సో మొత్తం మీద కీబోర్డ్ లో 104 కీస్ ఉంటాయి. ఇవి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రోలో ఉన్న కీస్ ని ఫంక్షన్ కీస్ అని, ఇక్కడ ఉన్న కీస్ ని ఆల్ఫా న్యూమరికల్ కీస్ అని, మరి ఇక్కడున్న కీస్ ని కర్సర్ కంట్రోల్ కీస్ అని, అండ్ కీబోర్డ్ లో ఉన్న రిమైనింగ్ కీస్ అన్నిటిని స్పెషల్ ఫంక్షన్ కీస్ అని అంటాం, లైక్ బ్యాక్ స్పేస్, స్పేస్ బార్, షిఫ్ట్, ట్యాబ్ ఇలాంటి వాటి. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ అ మౌస్. దీన్ని మౌస్ అని అంటాం. సో ఈ మౌస్ లో 2 బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బటన్ ని లెఫ్ట్ బటన్ అని, రైట్ సైడ్ బటన్ ని మనం రైట్ మౌస్ బటన్ అని అంటాం. సో మధ్యలో ఒక వీల్ ఉంటుంది, దీన్ని స్క్రోల్ బటన్ అని అంటాం. సో ఇది మీరు చూస్తున్నది డిజిటల్ క్యామ్. సో ఈ డిజిటల్ క్యామ్ కూడా డిజిటల్ ఇమేజెస్ ని క్యాప్చర్ చేసి కంప్యూటర్ కి ఇన్పుట్ ని ఇస్తుంది. ఇది బార్కోడ్ రీడర్ ఆర్ బార్కోడ్ స్కానర్ అంటారు. సో ప్రోడక్ట్స్ పైన ఉన్న బార్కోడ్స్ ని ఇది రీడ్ చేస్తుంది. లైట్ పెన్ ఆర్ డిజిటల్ పెన్
సో ఈ పెన్ ద్వారా మనం డిజిటల్ సిగ్నేచర్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ అవుట్పుట్ యూనిట్, వీటిని అవుట్పుట్ డివైజెస్ అని అంటారు. లైక్ మానిటర్స్, ప్రింటర్స్, స్పీకర్స్. ఈ అవుట్పుట్ డివైజెస్ లైక్ మానిటర్, ప్రింటర్స్ ఇవి కంప్యూటర్ పంపించిన ఇన్ఫర్మేషన్ ని హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫామ్ లోకి మార్చి మనకు ఇమేజెస్, టెక్స్ట్ రూపంలో డిస్ప్లే చేస్తాయి. కీబోర్డ్, మౌస్ హ్యూమన్ పంపించిన ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫామ్ లోకి మారుస్తాయి. మానిటర్స్, ప్రింటర్స్ కంప్యూటర్ పంపించిన కోడ్ ని హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫామ్ లోకి మార్చి టెక్స్ట్ ఆర్ పిక్చర్ ఆర్ ఇమేజెస్ రూపంలో మీకు డిస్ప్లే చేస్తాయి. జనరల్ గా అవుట్పుట్ డివైజెస్ అని వీటిని అంటాం మనం. లైక్ ప్రింటర్స్, హెడ్ ఫోన్స్, మైక్రోఫోన్స్, వెబ్ కామ్స్, స్పీకర్స్, మానిటర్స్, ప్రింటర్స్. ఫస్ట్ మనం మానిటర్స్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ లో మనకు 3 టైప్స్ ఆఫ్ మానిటర్స్ దొరుకుతాయి. లైక్ సిఆర్టి మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్. సిఆర్టి మానిటర్స్ కి సో వెనకాల డూమ్ ఉంటుంది. సో వాటిని క్యాథోడ్ రే ట్యూబ్ అని అంటాం. ఆ ట్యూబ్ నుంచే ఈ మానిటర్స్ లో డిస్ప్లే అనేది వస్తుంది. అలాగే ఎల్సిడి మానిటర్స్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు. ఇందులో లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ మనకు లిక్విడ్ డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ఈడి మానిటర్స్. సో వీటిలో ఎల్ఈడిస్ ఉంటాయి, లైక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటారు. సో ఈ ఎల్ఈడి లైట్స్ ద్వారా ఎల్ఈడి మానిటర్స్ లో డిస్ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రింటర్స్. మార్కెట్ లో మనకు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింటర్స్ దొరుకుతాయి. లైక్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, ఇంక్జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్ అండ్ లైన్ ప్రింటర్స్. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అయితే ఇలా ఉంటాయి. ఇవి డాట్స్ రూపంలో ప్రింట్ తీస్తాయి. సో ఇవి చాలా స్లో ప్రింటర్స్. వీటి యొక్క స్పీడ్ 30 to 550 క్యారెక్టర్స్ పర్ సెకండ్ గా వర్క్ చేస్తాయి. ఇవి ప్రింటింగ్ కూడా అంత క్లియర్ గా తీయలేవు. జస్ట్ డాట్స్ రూపంలో ఈ ప్రింటర్స్ నుంచి ప్రింటింగ్ అనేది వస్తుంది. ఇంక్జెట్ ప్రింటర్స్. సో ఇంక్జెట్ ప్రింటర్స్ లో ఇంక్ బాటిల్స్ ఉంటాయి. ఇందులో ఉన్న జెట్ ఇంక్ ని స్ప్రే చేస్తూ మీకు స్క్రీన్ పైన ఇమేజెస్ ని, టెక్స్ట్ ని పేపర్ పైన ప్రింట్ చేస్తాయి. ఇలా ఇంక్ బాటిల్స్ ద్వారా ఈ ఇంక్జెట్ ప్రింటర్స్ ప్రింటింగ్ అనేది తీస్తాయి. సో వీటిని లేజర్ ప్రింటర్స్ అంటారు. ఈ లేజర్ ప్రింటర్స్ లో యొక్క క్వాలిటీ చాలా బాగుంటుంది. పైగా ఇది హై స్పీడ్ ప్రింటర్స్. పర్ మినిట్ కి ఇవి 8 to 12 కాపీస్ తీయగలుగుతాయి. వీటి యొక్క రెజల్యూషన్ కూడా 600 నుంచి 1200 వరకు ఉంటుంది. సో ఈ లేజర్ ప్రింటర్ లో యొక్క కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవుట్పుట్ డివైజెస్ లో స్పీకర్స్ ని కూడా అవుట్పుట్ డివైజెస్ అని అంటాం. స్పీకర్స్ గురించి మీకు తెలియదు ఏముంది. స్పీకర్స్ ద్వారా మనం కంప్యూటర్స్ లో ఉన్న సౌండ్స్ ని వినగలుగుతాం. నెక్స్ట్ మనం మెమొరీ డివైజెస్ గురించి డిస్కస్ చేయబోతాం. సో కంప్యూటర్ లో డేటా స్టోర్ చేయడానికి మనం మెమొరీ డివైజెస్ ని యూజ్ చేస్తాం.
మెమొరీ డివైజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ మెమొరీ అండ్ ఎక్స్టర్నల్ మెమొరీ. వీటిని ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీ అని అంటాం. ర్యామ్, రోమ్ ని ప్రైమరీ మెమొరీ ఆర్ ఇంటర్నల్ మెమొరీ అని అంటారు. హార్డ్ డిస్క్, సిడి రోమ్స్, డివిడి, ఆల్సో ఫ్లాపీ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, వీటిని సెకండరీ మెమొరీ అని అంటాం. సో దీన్ని హార్డ్ డిస్క్ అని అంటాం. సో కంప్యూటర్స్ లో ఎక్కువ మొత్తంలో డేటా స్టోర్ చేయడానికి హార్డ్ డిస్క్ ని యూజ్ చేస్తారు. సో ఇందులో 1 TB దాకా మనం 1 to 2 TB దాకా డేటాని స్టోర్ చేయగలుగుతాం. మీకు తెలుసు కదా, 2 TB అంటే 2048 GB డేటా ఒక్క హార్డ్ డిస్క్ లోనే మనం స్టోర్ చేయగలుగుతాం. హార్డ్ డిస్క్ లో స్టీల్ తో డిజైన్ చేయబడిన ప్లేట్స్ ఉంటాయి. సో అందులో మ్యాగ్నెటిక్ కోట్ చేసి ఉంటారు. ఆ ప్లేసెస్ లోనే మనం పంపించిన డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా ల్యాప్టాప్స్ అండ్ కొన్ని డెస్క్టాప్స్ లో SSD కార్డ్స్ ని యూజ్ చేస్తున్నారు. వీటినే డ్రైవ్స్ అని అంటాం మనం. అంటే డివిడీస్ ని రన్ చేయడానికి డివిడి డ్రైవ్స్ ని, ఫ్లాపీ రన్ చేయడానికి ఫ్లాపీ డ్రైవ్స్ ని యూజ్ చేస్తాము. హార్డ్ డిస్క్ వర్క్ చేయడానికి హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ని యూజ్ చేస్తాం. సో ఇది మీకు బాగా తెలిసిన డివైస్ సిడి ఆర్ డివిడి అంటాం. ఇది థిన్ ప్లాస్టిక్ తో తయారు చేసి ఉంటారు. సో దీనిపైన మ్యాగ్నెటిక్ కోట్ ఉంటుంది. సో అందులోనే డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆ కోట్ కొద్దిగా డ్యామేజ్ అయినప్పటికీ మీ డేటా అనేది మీరు లాస్ అవ్వాల్సి ఉంటుంది. సో డివిడీస్ ని రీడ్ చేయడానికి డివిడి డ్రైవ్స్ యూజ్ అవుతాయి. డివిడిలో డేటాని స్టోర్ చేయడానికి డివిడి రైటర్స్ ని యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్ లైక్ పెన్ డ్రైవ్స్, డివిడీస్, హార్డ్ డిస్క్ ఆల్సో. ఇక్కడ చూడండి, ఈయన మన కీబోర్డ్ ఇన్వెంటర్ క్రిస్టోఫర్ లాథర్ షోల్స్ అంటాం. సో ఈయన టైప్ రైటర్ కోసము 1714 లోనే ఈ కీబోర్డ్ ని డిజైన్ చేశాడు. ఆల్ఫాబెట్స్ ని ఆర్డర్ లో కాకుండా సో మన టైపింగ్ కి ఈజీగా ఉండేలా కీబోర్డ్ లో లెటర్స్ ని సెట్ చేసి ఈజీ టైపింగ్ గా ఒక న్యూ డిజైనబుల్ కీబోర్డ్ ని క్రియేట్ చేశాడు. ఈజ్ ఏ డగ్లస్ ఎంజెల్బర్ట్ మౌస్ ఇన్వెంట్ చేశారు ఈయన. సో అప్పట్లో మొదటి మౌస్ అయితే ఇలా ఉండింది. సో మౌస్ ని ఈయన 1984 లో ఇన్వెంట్ చేశారు. ఈయన జాన్ ఎరిక్సన్, ఈయన మానిటర్ ని ఇన్వైట్ చేశారు. చూడండి, మొదటి మానిటర్ ఇలా ఉండేది. సో ఇందులోనే డిస్ప్లే అనేది వచ్చేది. ఈయన లేజర్ ప్రింటర్ ఇన్వెంటర్ గ్యారీ స్ట్రక్ వెదర్ అంటాం. ఈయన 1969 లోనే సో లేజర్ ప్రింటర్ ని డిజైన్ చేశాడు. ఎస్ స్టూడెంట్స్, ఎక్కువగా మీరు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి వింటూ ఉంటారు. సో వాట్ ఈజ్ హార్డ్వేర్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ తెలుసు కదా. హార్డ్వేర్ అంటే కంప్యూటర్ కాంపోనెంట్స్ ని లైక్ కీబోర్డ్, మానిటర్, సిపియు, సిపి లోపల ఉన్న పవర్ సప్లై యూనిట్, మదర్ బోర్డ్, ర్యామ్, విజిఏ కార్డ్స్, సౌండ్ కార్డ్స్, హార్డ్ డిస్క్, మౌస్, కీబోర్డ్, స్పీకర్స్, మానిటర్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్యూటర్ అని చెప్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్
మనం రెగ్యులర్ గా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి వింటూ ఉంటాం. సో వాట్ ఈస్ హార్డ్వేర్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ తెలుసుకుందాం. కంప్యూటర్లో ఉన్న ఫిజికల్ కాంపోనెంట్స్ నే ఇక్కడ హార్డ్వేర్ అని అంటారు. లైక్ సిపియు, మానిటర్, స్పీకర్స్, కీబోర్డ్, మౌస్. అలాగే సిపి లోపల ఉన్న పవర్ సప్లై యూనిట్స్, డివిడీస్, మదర్ బోర్డ్స్, విజిఏ కార్డ్, హార్డ్ డిస్క్. సో వీటిని కూడా హార్డ్వేర్ అని అంటాం. వీటి గురించి తెలుసుకోవడమే హార్డ్వేర్ కోర్సు. సో ఈ హార్డ్వేర్ కోర్స్ చేసిన వాళ్ళే హార్డ్వేర్ ఇంజనీర్స్ అవుతారు. హార్డ్వేర్ ఇంజనీర్స్ ఈ హార్డ్వేర్ డివైజెస్ లో ఉన్న ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయగలుగుతారు, అంటే రిపేర్ చేయగలుగుతారు. మరి సాఫ్ట్వేర్. సో వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ సాఫ్ట్వేర్ అని అంటారు. అంటే కంప్యూటర్స్ లో ఉన్న ప్రోగ్రామింగ్ నే ఇక్కడ సాఫ్ట్వేర్ అని అంటారు. సో సాఫ్ట్వేర్ ఉండబట్టే సో హార్డ్వేర్ అనేది వర్క్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ద్వారానే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఒక సిమిలర్ మేనర్ లో రన్ అవుతాయి. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హార్డ్వేర్ వర్క్ చేయించడానికి కావాల్సిన కమాండ్స్ ని త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే సి, సి ప్లస్, జావా, పైథాన్ అని అంటూ ఉంటారు కదా, వాటిని యూజ్ చేసి ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ కి కమాండింగ్ ఇచ్చి ఉంటారు. వాటిని సాఫ్ట్వేర్ అని చెప్తాం. సాఫ్ట్వేర్ ద్వారానే హార్డ్వేర్ కాంపోనెంట్స్ వర్క్ చేస్తాయి. సో వెరీ సింపుల్, ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ హార్డ్వేర్ అని అంటారు. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ సాఫ్ట్వేర్ అని చెప్తాం. మనం కంప్యూటర్స్ లో ఏవైతే సి అండ్ టచ్ చేస్తున్నామో ఆ యూనిట్స్ ని హార్డ్వేర్ అని అంటాము. అవి వర్క్ చేయించడానికి ఉన్న కమాండింగ్ ప్రోగ్రామ్స్ నే సాఫ్ట్వేర్ అని అంటాం.